రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో మహిళా ఐఏఎస్లపై గత 2-3 రోజులుగా వస్తున్న ఆరోపణలను ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు మంత్రులు చేయలేరన్నారు. సీఎం సీఎస్ నిర్ణయం ప్రకారమే బదిలీలు ఉంటాయని చెప్పారు. నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలన్నారు. రేటింగ్ల కోసం పోటీపడి తప్పుడు వార్తలు రాయడం సరికాదన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు అని చూడకుండా ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. మహిళా ఆఫీసర్లు ఉద్యోగాలు చేయడమే తప్ప అని ప్రశ్నించారు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. నిప్పులాగా బతికిన తనను మళ్లీ మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన కొడుకు చనిపోయినప్పుడే మానసికంగా కృంగిపోయానని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని అన్నారు. ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటే విషమించి చంపండంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా ఆ జిల్లా మంత్రి అని చెప్పి ఆఫీసర్ల మీద ఆ విధంగా అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులకు, అన్ని రకాల మీడియా మిత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాసే ప్రతి రాత, మీరు చెప్పే సైడ్కి వెళ్ళి చెప్పేది కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. వాళ్ళను కూడా ఎవరైనా ఈ విధంగా మీ మీద అంటే మీరు ఎంత బాధపడతారో ఆలోచించుకోవాలి. మీ సరే ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ పెరగాలను ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి, సోషల్ మీడియాలో కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీరు చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పవచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్, మొదటిసారి ఎమ్మెల్యే అని చెప్పి నిలమానం మళ్ళీ. నేను చెప్పేది ఒకటే ఏంటంటే మా మీద వేసుకోండి, ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం. మాకు కూడా భార్య పిల్లలు, వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతుంది నాకేది. నాకున్న ఒక్క కొడుకు పోతే తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా ఉన్నప్పుడే నేను రాజీనామా చేసిన, నిరాదీక్ష చేసినప్పుడు నా పక్కకు కూర్చున్నాడు కొడుకు. ఆ తర్వాత ఆయన కూడా మా కొడుకు చెప్పాడు, అరే అంతమంది పిల్లలు చేస్తున్నారు, నీకు మంత్రి పదవి ఎందుకు, నువ్వు కూడా ఉద్యమం చేయి, రాజీనామా చేయి అన్నాడు. అంటే అలాంటి వ్యక్తి నల్గొండలో కిరాయి ఇంట్లో ఉంటూ, R&B గెస్ట్ హౌస్లో ఉంటూ, ఎవరు వచ్చినా మా ఇంటికాడ ఖాళీ చేతులతో పోరు. నా దగ్గర లేకున్నా ఎవరన్నా నేను సాయం చేసిన వాళ్ళని, అరే పలానా పేదోళ్ళు వచ్చిండ్రు, చదువుకోవాలంట, ఏవో జబ్బు వచ్చిందంట, బిడ్డ పెళ్ళి ఉందంట అడిగాను ఇస్తా. ఖాళీగా ఎవరు పోరు. ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరికీ తెలుసు, అందరు పాత మిత్రులే. అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయంలో కానీ మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి, నన్ను అవమానపరిచి, మా ఇంట్లో ఇబ్బంది పెట్టి, ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద వేయండి, ముఖ్యమంత్రి మీద వేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మాదేదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు